నమస్తే, వెల్కమ్ టు తేజస్వి న్యూస్. నేను దేవా. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక్కసారిగా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బొంగళూరులోని సప్తగిరి కాలనీలో ఉన్న ఒక ఇంట్లో అన్యమత ప్రచారం జరుగుతోందన్న సమాచారంతో వివాదం మొదలైంది. బలవంతపు మత మార్పిడిలు చేస్తున్నారనే సమాచారం అందుకొని హిందూ వాహిని నాయకులు అక్కడికి చేరుకున్నారు. సప్తగిరి కాలనీలోని ఆ ఇంట్లో స్థానిక క్రిస్టియన్ పాస్టర్లకు హిందూ సంఘాల నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం నడిచింది. మాట పెరిగి అది కాస్త స్వల్ప ఘర్షణకు దారితీసింది. అయితే హిందూ సంఘాల నేతలు తమపై దాడి చేశారంటూ క్రిస్టియన్ ప్రతినిధులు ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాలను ఆదిబట్ల పోలీస్ స్టేషన్కు తరలించారు. అయితే పోలీస్ స్టేషన్కు వచ్చిన తర్వాత అస్సలు హైడ్రామా మొదలైంది. పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ కేవలం హిందూ సంఘాల నేతలపై మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు చేశారంటూ హిందూ వాహిని, బీజేపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చట్టాన్ని ఉల్లంఘించి అన్యమత ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోకుండా ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం ఏంటని వారు మండిపడుతున్నారు. బాధిత హిందూ సంఘాల నేతలపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేదంటే ఆందోళనలను ఉధృతం చేస్తామని బీజేపీ హిందూ వాహిని నేతలు హెచ్చరిస్తున్నారు. జై హింద్, జై భారత్.